ఈ మార్కెట్కి సంబంధించిన రేట్స్ ప్రైసెస్ అవన్నీ తెలుసుకున్నాం. అబ్దుల్ గారు, సో మా ప్రేక్షకులకి కొంచెం చెప్తారు ఇవన్నీ. ఈ బిగ్ బాయ్ టాయ్స్ కార్స్ అనేది ప్రీ ఓన్డ్ లగ్జరీ కార్స్, అంటే చాలా తక్కువ కిలోమీటర్స్ డ్రివెన్గా ఉంటూ ప్రతిదీ అంటే మీకు మీ అందుబాటులో మీ ఫెసిలిటీలో ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఇక్కడ మన ముందు రోల్స్ రాయ్స్ ఉంది. ఇది 2009 ఎడిషన్ అండి. ఇది 21,500 కిలోమీటర్స్ జరిగింది. ఓకే. సో వేరే దీని వాల్యూ చూసుకుంటే ఎంటైర్ పాన్ ఇండియా 4 కార్స్ ఉంది. ఓకే. సో ఒకటి మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు సో యాక్చువల్ కాస్ట్ చూస్తే 13.2 13 crores 2 lakhs. ఓకే. వేరే 10% ఆఫ్ ద డిప్రిషియేషన్ వాల్యూ చూసుకుంటే మనకి 2 crores 29 lakhs వస్తుంది. ఓకే. సో ఇది 2 crores 28 lakhs వస్తుందంట. చూస్తున్నాం మీరు రోల్స్ రాయ్స్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం కనుక మేజర్గా చూసుకుంటే అబ్దుల్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఫైనాన్స్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇది చాలా హెవీ ప్రైస్ ఉంటుంది కాబట్టి, సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎలా ఉంటాయి? మన దగ్గర బ్యాంకింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి ప్రతిదీ, ఒక రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఓనర్షిప్ చేంజింగ్ కానివ్వండి, ప్రతి ప్రాసెస్లో డాక్యుమెంటేషన్లో మళ్ళీ అసలు ఫ్రీ ప్రాసెస్. పెద్దగా దానివల్ల ఏర్పాటు పడే ఇబ్బంది ఏమి ఉండదు మనకి. కానీ ఇన్ కేస్ మనం చూసుకుంటే మన ఇన్హౌస్ ఓన్ ఫైనాన్స్ కూడా ఉంది. కానీ బయట నుంచి మీరు ఆల్రెడీ మీకు బ్యాంకర్స్ బికాస్ ఎంత పెద్ద కార్స్ కొనే వాళ్ళకి ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మంచి లింకింగ్ కనెక్టెడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు చేసుకోగలరు. ఓకే. సో వాళ్ళ దాని ప్రకారం చేసుకోగలుగుతారు. అండ్ మీరు ఒకసారి చూడొచ్చు, రోల్స్ రాయ్స్ సంబంధించి లోగో కూడా చూడొచ్చు. అండ్ ఈ కార్ చూస్తే కనుక మీరు చాలా అంటే ఏమంటారు, బ్యూటిఫుల్గా అండ్ లగ్జరియస్తో ఉంది. అండ్ మీరు దీనికి సంబంధించిన ఇది కూడా చూడొచ్చు, ఫ్రంట్ అండ్ వావ్ అనిపించేటట్టు ఉందన్నమాట. సో బిగ్ టాయ్స్ కార్స్లో రియల్లీ ఏంటంటే చాలా బాగుంది. సో దీనికి సంబంధించి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని చెప్తున్నారు అబ్దుల్ గారు. సో డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ మీరు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్గా అబ్దుల్ గారిని కలవండి. అండ్ ఇక్కడ మనకి మరో కార్ ఉంది. అండ్ ఇది ఫెరారీ F12 Beretta 2016. ఓకే. దిస్ ఈస్ 2016 ఫెరారీ. సో యూ కెన్ సీ దిస్ ఫెరారీ రియల్లీ లగ్జరియస్ లుక్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ లగ్జరీ కార్స్లో నాకు తెలిసి బిగ్ టాయ్స్ కార్స్ హైదరాబాద్ని రూల్ చేసేలాగా ఉంది. సో డెఫినెట్గా అబ్దుల్లా గారు దీనికి సంబంధించి కూడా ప్రైస్ అండ్ మోడల్స్ అండ్ డీటెయిల్స్ చెప్తారు. ఇది వచ్చేసి F12 Beretta, ఎంటైర్ పాన్ ఇండియా 4 కార్సే ఉన్నాయండి. ఓకే. దీన్ని పర్టికులర్గా ఈ యొక్క వేరియంట్ని ఏంటంటే ఒక నల్ల గుర్రంగా పరిగణిస్తారు. ఓకే. ద BHP ఆఫ్ ది కార్ అండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది కార్. ఓకే. ఇది ఎస్పెషల్లీ ఇట్స్ వెరీ ఫాస్ట్. ఓకే. ప్లస్ ఇట్స్ వెరీ రెగ్యులర్ బేసిస్గా డ్రైవ్ కూడా చేయొచ్చు మీరు. ఓకే. మీరు చూస్తే వెరీ గుడ్ మెకానిజం వాట్ యూ ఫీల్. ఓకే. సో లైక్ వెరీ గుడ్ గ్రేట్ ఇంజన్. 2016 వేరియంట్ అండి. 5,300 కిలోమీటర్స్ తిరుగుంది. ఓకే. సో ఇది 2016 మోడల్. ఓకే. 5,300. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనకి 5,8 లక్షల వరకు ఉంటుందండి. ఓకే. మేము అమ్మే ప్రైస్ వచ్చేసి 3,49 లక్షలు. సో 3 crores 45 lakhs అంటే ఇది. సో డెఫినెట్గా ఈ కార్ కూడా చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరు చూస్తే ఇందాక ఒక అంటే లైక్ బీస్ట్తో పోల్చాం మనం. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ బీస్ట్ ఆన్ ద రోడ్స్. అండ్ అక్కడ మనం చూస్తే అక్కడ మనకి మరో కార్ ఉంది. సో అబ్దుల్ గారు, సో దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం ఈ కార్కి సంబంధించి కూడా ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి తెలిసిన కార్ అండి. ఇది ల్యాంబోగిని అంటారు దీన్ని. ఓకే. ల్యాంబోగిని వచ్చేసి ఇది హురాకాన్ స్పైడర్ 610 LP. ఓకే. ఇట్స్ సాఫ్ట్ టాప్ కన్వర్టబుల్ అండి. 2016 వన్. ఓకే. 7,000 కిలోమీటర్లు తిరిగింది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4,08 లక్షలు. మనం అమ్మే ప్రైస్ వచ్చేసి 2,49 లక్షలు. ఓకే. సో 2,45 లక్షల ప్రైస్లో లంబోర్గిని ఉందండి. అండ్ దీనికి సంబంధించి కూడా మనం చూస్తే కనుక ఈ వెహికల్ అంటే లైక్ ఏ మోడల్ అండి? ఇది వచ్చేసి హురాకాన్ స్పైడర్ అండి. స్పెషల్లీ కస్టమైజ్డ్ ఎడిషన్ ఉంటుంది. ఓకే. దీంట్లో ల్యాంబోర్గినిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఓకే. హురాకాన్ 610 LP ఉంది, హురాకాన్ ఇవోక్ ఉంది. ఓకే. ల్యాంబోర్గిని SUV సెగ్మెంట్స్లో చూసుకుంటే ల్యాంబోర్గిని ఉరుస్ కూడా ఉంది. ఓకే. సో దేర్ ఆర్ plenty of customization options wherein you can get on your own. So చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో లోన్ ప్రాసెస్ కూడా ఈజీ ఉంటుంది. అవును. సో మనకు అక్కడ వేరే కార్ కూడా ఉంది. సో అది కూడా ఒకసారి డెఫినెట్లీ చూస్తున్నారు. సో ఈ బిగ్ కార్స్ నుంచి Mercedes Benz. So you can see Mercedes Benz, as everybody knows, this is one of the luxurious and classic vehicle. And Abdullah garu దీని గురించి చెప్తారా? As we know, the Star resembles air, water and land, one of the most luxurious segment cars it has been known as. Okay. So benchmark prakaranగా చూసుకుంటే S350 అనేది especially it's an extended wheelbase wherein you get to pamper yourself on the rear. It's a chauffeur driven car basically. ఇది వచ్చేసి
మన S350D అంటారు, డీజిల్ వేరియంట్ S క్లాస్లో. Okay. సో ఇది 10,500 కిలోమీటర్స్ తిరుగుంది. Okay. 2018 one. Okay. We are quoting at 95 lakhs plus taxes. 95 lakhs plus taxes. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ యూనో BMW. సో ఈ BMW గురించి చెప్తారా అబ్దుల్ గారు? సో BMW i8 అనేది ఇది ఒక ఫ్యూచర్ కాన్సెప్ట్ కార్. Okay. ఇది 2013లో వచ్చింది. 2013లో వచ్చింది. 2013లో వచ్చింది. It's a new era to introduce for the future. Okay. It's a purely a hybrid car. Okay. Wherein it runs on a battery till 100 kilometers. Then you can బ్యాటరీలో రన్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్? 100 kilometers వరకు డ్రైవ్ చేయొచ్చండి. వావ్, 100 కిలోమీటర్స్ వరకు ఓన్లీ బ్యాటరీ మీద రన్ అవుతుందట BMW. అండ్ ఐ థింక్ దీని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2 crores 2 lakhs అండి. ఓకే, సో 2 crores 2 lakhs. అవునండి. మేము మన దగ్గర ఇది 3,000 kilometers తిరిగేసి ఉంది కాబట్టి we are quoting 1 crore 11 lakhs. సో 1 crore 11 lakhsకి ఈ BMW 2013కి సంబంధించి ఏదైతే 100 కిలోమీటర్స్ బ్యాటరీ మీద నడుస్తుందో ఆ BMW బిగ్ టాయ్స్ కార్స్ అవైలబుల్ ఉంది వ్యూయర్స్. సో డెఫినెట్గా విజిట్ చేయండి ఈ కార్స్ అన్నిటి కోసం. అండ్ మనం అక్కడ చూస్తే జాగ్వర్. సో ఆ జాగ్వర్ కూడా ఒకసారి చూద్దాం అబ్దుల్ గారు. Definitely, sir. సో జాగ్వర్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ జాగ్వర్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని అందరికీ తెలుసు. సో అబ్దుల్లా గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీనికి సంబంధించిన మోడల్ ప్రైస్ చెప్తారు అబ్దుల్లా గారు. ఇది వచ్చేసి జాగ్వర్ XJL పోర్ట్ఫోలియో అంటారండి. ఇది ఎస్పెషల్లీ బిజినెస్ క్లాస్ సెగ్మెంట్ కార్. Okay, సో business class segment car. Okay. వేరన్ ఇది వచ్చేసి 2014 Okay. 31,000 some kilometers driven, X kilometers. Okay. ఇది వచ్చేసి 39 lakhs చెప్తున్నారు. ఓకే, One of the best chauffeur driven car till date. ఓకే, Wherein you get to pamper yourself on the road. ఓకే, వెరీ నైస్ సార్. అండ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ మనం ఆ కార్ కూడా చూస్తున్నాం. సో దాని గురించి కూడా చెప్తారా? ఇది వచ్చేసి ఇది మన మళ్ళీ Mercedes కే వస్తున్నాం మనం. ఇది Okay. S500 లాంచ్ ఎడిషన్ అండి. Okay. మొత్తం పాన్ ఇండియా వచ్చేసి ఓన్లీ 7 కార్సే ఉన్నాయి. ఓకే, One car is with us, so we are very lucky to have this car here. Okay. So S500, it's 4.8 liter engine. ఓకే, It's basically a proper business segment, business class car. ఓకే, వెరీ నైస్ అండి, చాలా బాగుంది. అండ్ బైక్స్ కూడా ఉన్నాయి. సో ఈ బైక్ ఏంటి? Yeah, we have an Indian motorcycle bikes as well. Okay. These are manufactured in US. ఓకే, So these are 0 kilometers unregistered bikes. ఓకే, So we are quoting it for 26,99,000 అండి. ఓకే, వెరీ నైస్. అండ్ అక్కడ కూడా ఒక బైక్ ఉంది. అది So- కూడా సేమ్ ఇండియన్ మోటార్ సైకిల్ అండి. అది కూడా Okay. అది HR రిజిస్ట్రేషన్ అయ్యి ఉందండి. ఓకే, అదొక 18,000 kilometers వరకు తిరిగింది. Okay. సో wherein we are quoting it for 16 lakhs. ఓకే అబ్దుల్లా గారు. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మరో కార్ ఉంది. దీన్ని ఒకసారి మనం మర్చిపోయాం ఇందాక. సో ఈ కార్ పరిస్థితి ఏంటి? ఈ కార్ వచ్చేసి ఇది ప్యూర్లీ గ్రేట్ మెషిన్ అండి. ఇది ఓకే, దీస్ ఆర్ బిల్ట్ ఇన్ యూరోప్. ఓకే, ఆస్టన్ మార్టిన్